కని పెంచి పెద్ద చేసిన తండ్రి వృద్ధాప్యంలో కదల్లేని స్థితికి చేరుకోగానే వదిలేశాడా కొడుకు. ఆ వృద్ధుడికి భార్య బతికున్న బాగోగులు చూసేదేమో, తండ్రి అవసాన దశలో ఉన్నాడని కానీ, తాను వదిలేసి వెళితే ఆయన పరిస్థితి ఏమిటని కానీ ఆ కుమారుడు ఆలోచించలేదు. తండ్రిని వదిలేసి తన భార్యతో కలిసి ఇంట్లోంచి వెళ్ళిపోయి మరో ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటున్నాడు. పాపం ఆ పెద్ద ఆయన కుమారుడు వెళ్ళిన 3 వారాల్లోపే ప్రాణాలు వదిలాడు. చనిపోయి ఎన్ని రోజులైందో ఏమో. ఆ మృతదేహాన్ని కుక్కలు పీక్క తిన్నాయి. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్ళగా కుక్కల మధ్య ఛిద్రమైన మృతదేహాన్ని చూసి హతాశులయ్యారు. మానవతావాదులను కన్నీరు పెట్టించే ఈ ఘోరం మంచిర్యాల జిల్లా దొరగారిపల్లె గ్రామంలో జరిగింది. మృతుడు అదే గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధుడు బోరె గంగయ్య. స్థానికుల వివరాల ప్రకారం 4 కూతుళ్ళు, కుమారుడు మల్లేష్ ఉన్నారు. అందరికీ తానే పెళ్లిళ్ళు చేశాడు. 4లో 2 కూతుర్లను ఊర్లోనే ఇచ్చాడు. గంగయ్య భార్య 2014లో చనిపోయింది. అప్పటి నుంచి గంగయ్య కుమారుడు మల్లేష్ కోడలితో కలిసి నివసిస్తున్నాడు. 20 రోజుల క్రితం కొడుకు, కోడలు, 2 మనవళ్ళు ఇంట్లోంచి వెళ్ళిపోయి తమ దారి తాము చూసుకోవడంతో గంగయ్య ఇంట్లో ఒంటరిగా మిగిలిపోయాడు. ఈ నెల 1న పెరుగు ప్యాకెట్ కోసం దగ్గరలోని కిరాణా షాపుగా వెళ్తుండగా గంగయ్యను చివరిసారిగా చూసినట్లు స్థానికులు చెప్పారు. ఆ తర్వాత అంటే 5 రోజుల నుంచి గంగయ్య బయటకు రాలేదు. గంగయ్య ఇంటి ప్రాంగణం నుంచి దుర్వాసన వస్తుండడంతో స్థానికులు వెళ్ళి చూడగా ఆరు బయట పురుగులు పట్టేసి ఉబ్బిపోయిన స్థితిలో మృతదేహం. దాన్ని కుక్కలు పీక్కు తింటుండడం కనిపించింది. ఈ సంగతి స్థానికులు చెబితేనే ఊర్లో ఉంటున్న కొడుకు, కోడలికి, 2 కూతుర్లకు తెలిసింది. మృతదేహాన్ని కదిలించే స్థితి లేకపోవడంతో మున్సిపల్ సిబ్బంది సహకారంతో అంత్యక్రియలు నిర్వహించారు.